వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకోవాలి. అమ్మా చదువు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. మీ ఎందుకు అమ్మ చాలే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలుంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు. నువ్వు మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కృపామయుడు తండ్రి. మా కొద్ది మందిని ఈ దినమున నీ సన్నిధానంలో చేర్చినందుకై నీకు వందనాలు ప్రభువా. ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేని నాయన గొప్ప అదృష్టమును, సమయమును మాకు ఇచ్చాము. అందులో వచ్చి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్యమును మేము నేర్చుకొచ్చున్నాం తండ్రి. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉన్నాం నాయన. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, లోబడగలిగిన హృదయమును మాకు దయచేసి మీరే మహిమ పొందమని కృప చూపించమని తండ్రి. మమ్మల్ని అందరినీ చేతిలో పెట్టుకొని ఈ దినమున అనేక మంది రాలేకపోయారు, కానీ ప్రభువా నీ సన్నిధానంలో ఉన్నారు, ధన్యులున్నావు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ప్రేమైన దేవుని కనుక మనిషినట్లయితే ఈ యొక్క మాటలో మనం గమనిస్తే ఇక్కడ వాడుక భాషలో అదే మాటలో నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. వాడుక బైబిల్ భాషలో చక్కటి మాటలు చూడండి. నేను చదువుతున్నాను. నేను నా చేతులతో వీటిని చేశాను, అన్ని నా ద్వారానే కలిగాయి. ఇది యెహోవా వాక్కు. ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాటలకు వదులుతారో వారి మీదే నా దృష్టి ఉంటుంది. ప్రియమైన గమనించినట్లయితే దేవుని వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉంటుతారో వారినంతా దేవుడు ఏం చేస్తున్నాడు? వారి మీద దృష్టి పెట్టి వారి కొరకు ఆలోచన చేస్తున్నాడు. అలాగే ఇంకో చక్కటి మాట కూడా అక్కడ ఏంటంటే, ఎప్పుడైతే దేవునికి భయపడుతూ హృదయంలో దేవుని మాటకు లోబడతారో, విధేయత చూపుతారో, వారితో వారి హృదయంలో ఆయనకు వాసు ఉంటారట. ఈ రెండు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపుతారో వారి మీద దేవుడు దృష్టి పెడుతున్నాడు. ఎవరైతే దేవునికి లోబడి దేవునికి విధేయత చూపి హృదయంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి హృదయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట. చాలా మంది మనుషులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే పెద్ద పెద్ద మందిరాలలో దేవుడు ఉంటాడు. చాలా మంది మనం మొక్కుబడి చేసుకుంటాం కదా, వేళాన్ని అక్కడికి వెళ్ళి నా బిడ్డకు తల వెంట్రుకలు ఇయ్యాలి, లేకపోతే ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? చాలా వరకు మొక్కుబడులు చేసుకుంటున్నాం. నిజంగా బిడ్డలాగా దేవుడు మందిరాలలోనే ఉంటున్నామా? నిజమైన మందిరాలు
తెలియజేస్తూ ఉన్నాయి. గమనించండి, ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే దేవుని మాట విని విధేయత చూపుతారో వారిపైన దేవుని యొక్క దృష్టి ఉంటుందని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు నీ మీద తన దృష్టిని పెట్టాలంటే దేవునికి విధేయత చూపాలని, దేవుని మాటకు లోబడాలని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడి మాటకు మనం లోబడకుండా దేవునికి ఏమాత్రం కూడా మనం దేవుడిలో భయభక్తులు కలిగి జీవించుకోకుండా మనం ఉన్నట్లయితే, ప్రేమను దేవులారా, ఇక్కడ దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. గమనించండి ప్రేమను దేవులారా, ఇక్కడ స్పష్టంగా దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, అదే మాట మనం చూస్తే దేవుడంతా ఆయన ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ఎవరి యందు దేవుని మార్గంలో ఉంటాడో దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథములో మనం చదువుకున్నాము కదా, ఆ మాట మరొకసారి మనం చదువుతాం. రెండో వచనం, అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలు. ప్రేమను దేవుని గమనించినట్లయితే ఇక్కడ ముందు మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇంకొక మాట చూస్తే మొదటి వచనములో యెహోవా ఈ విధముగా అంటున్నాడు, ఆకాశములు నాకు సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కోసము కట్టగల నివాసము ఏ పాటిది, నా విశ్రాంతి స్థలము ఎక్కడ ఉంటుంది. అంటే దేవుని మందిరాన్ని మనం ఎంతో వైభవంగా కట్టుకోవాలనుకుంటున్నాం. దేవుడు నేను కట్టించిన మందిరములో ఉండాలని మనం కోరుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు విన్నదా, ఇక్కడ యెషయా గ్రంథములో 66లో మొదటి వచనం ఉంది కదా, ఏమంటున్నాడు ఆయన మరొకసారి, యెహోవా ఎలాగో ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది, అవన్నీ చాలు. అంటే మీరు కట్టాలనుకుంటున్నారు, నన్ను కట్టి అక్కడ మీరు నివాసం ఉంచాలనుకుంటున్నారు. కానీ ఈయనేమంటున్నాడు, అసలు దేవుణ్ణి ఈ మందిరంలో బంధించగలమా? ఒక చోట పెట్టి ఇదిగో దేవుడు ఈ మందిరంలోనే ఉండడని మనం చెప్పగలమా? కానీ ఆయన ఏమంటున్నాడు, ఆకాశములో నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నాకు ఒక నివాస స్థలాన్ని కట్టగలరా? నేను ఉండేదానికి ఒక స్థలాన్ని మీరు నిర్ణయించగలరా? ఇవన్నీ కూడా నా చేతి పనులే కదా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇక్కడ ఆయన నివాస స్థలం ఏంటి? నిజంగా ఎవరి మీద, ఏ నివాసం మీద, ఏ దేవాలయం మీద ఆయన మనసు పెడుతున్నాడు? నిజమైన దేవాలయాలు ఎవరు? నిజమైన దేవుని యొక్క నివాస స్థలము ఎవరు? దేవుడు నివసించే స్థలము ఏంటి? ఎక్కడ ఆయన దృష్టి ఉంటుంది? బైబిల్ గ్రంథంలో చూస్తే సొలొమోను భక్తుడు దేవుని మందిరం కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా మేము ప్రార్థన చేసినప్పుడు నీ నివాస స్థలమైన ఈ మందిరం వైపు నీ దృష్టిని పెట్టు ప్రభువా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తాడు అనేక సార్లు.
అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిజంగా నేను ఎవరి మీద దృష్టి పెడతానంటే, నిజంగా నేను ఎవరిలో నివాసం ఉంటానంటే, ఏ మందిరము నాకు ఇష్టమైనదంటే, ఇక్కడ స్పష్టంగా దేవుడు వాక్యం సరిస్తున్నది. చూడండి, అదే అధ్యాయం యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చదువుదాం. పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైనవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆయన ఉంటున్నాడు? దేవుడి మందిరంలోనేనా? మనం చాలా కోట్లు పెడుతూ విలువైన డబ్బులు ఖర్చు పెడుతూ విలువైన సామ్రాజ్యాన్ని సమకూర్చి ఎంతో వైభవంగా కడుతున్న ఆ మందిరాలలో దేవుడు ఉంటున్నాడా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన చెబుతున్నారు కదా, ఏంటంట మన దేవుడు? ఏంటంట? మహాగణుడు. హల్లెలూయా! మహోన్నతుడు. ఎవరంట ఆయన? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును. ఎవరంట ఆయన? పరిశుద్ధుడును నిత్యము ఉండే నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మటుకు మా దేవుడు ఇదిగో మేము కట్టించిన మందిరంలో ఉన్నాడు, లేకపోతే యెరూషలేము దేవాలయంలో ఉన్నాడు, లేకపోతే ప్రపంచంలోనే మా చర్చి పెద్దది అని చెప్పేసి ఈ దినమున చాలా మంది మనం చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఎవరి కానుంటున్నంత దేవుడు, ఎక్కడ నివాసం ఉండాలనుకుంటున్నంత ఈ మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవుడు, నిత్యము నివాసం ఉండే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నంత ఆయన? చూడండి ప్రియమైన దేవుడు వింటారా, ఎక్కడ ఉండాలనుకుంటున్నంత ఆయన? వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. నిజమైన దేవుని మందిరాలు, నిజంగా దేవుడు నివసించాలనుకుంటున్న స్థలం ఏంటంట? ఎవరంట? ఆ నలిగిన హృదయము కలిగిన వారు, దీన మనస్సు కలిగిన వారి యొద్ద దేవుడు నివసించాలనుకుంటున్నాడు. అదే ఆయన యొక్క మందిరము. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడైతే దేవుడి వాక్కుకు భయపడతావో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నలిగిన మనస్సు కలిగి ఉంటావో, దేవుడంతా నీ హృదయమును ఆయన ఒక ఆలయముగా ఎంచుకొని ఆ హృదయములో నివాసం ఉండేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన మందిరం అంట, నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన మందిరం అంట. ఆ మందిరం మీద దృష్టి పెడతానంట. అంటే ఇప్పుడు మందిరాలు ఎవరు? మందిరాలు ఎవరు? మనమే, నేనే. ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో వారే నిజమైన మందిరాలు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. కాబట్టి ప్రియమైన నువ్వు నిజమైన మందిరముగా ఉండాలంటే దేవుని యందంట భయభక్తులు కలిగి, దీన మనస్సు కలిగి, నలిగిన మనస్సు కలిగి ఉన్నప్పుడంట ఆయన ఎవరంట? ఒక వ్యక్తి మన కాడికి, సపోజ్ ఒక ఉన్నతమైన అధికారి మన కాడికి వస్తే మనం ఎలా ఉంటాం? నాకు మించిన వారు లేడు,
సరాసరి ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకో, మన ఇంటికాడికి వచ్చి బాగున్నావా ఎట్టున్నావా అని చెప్పేసి మనకు ఫ్రెండ్గా ఉన్నాడు అనుకో, మనం ఏమనుకుంటాం, ఇంకా ఈ యొక్క నియోజకవర్గంలోనే మనలాంటి తోవు లేడనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి ప్రియమైన జనమిట్లారా, ఈయన మహోన్నతుడంట, మహాగణుడు మన దేవుడు, పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మన హృదయములో. హల్లెలూయా! ఎంత ధన్యత, ఎంత భాగ్యం! అందరి హృదయాలలో కాదు, ఎవరి హృదయాలలో? ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనసు కలిగి ఆయన వాక్యములకు వణుకుచుందురో వారిని దృష్టి పెట్టి వారి మీద ఆయన కడ దృష్టిని ఉంచి వారిలో నివాసం ఉండాలనుకుంటున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే ఆయనకి నిజమైన మందిరాలం అంటారు. కానీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే, నువ్వెట్టన్నా బ్రతుకు, నేను పెద్ద మందిరం కట్టాలా, నా మందిరాన్ని చూసినావు అప్ప ఏముంది అని చెప్పాలా, అలాగా పేర్లు ప్రఖ్యాతులు కలిగి మనం ఉంటున్నాం. కానీ ప్రియమైన దేవుడు చెప్పాలా, ఈ మందిరం బాగుంది, ఈ మందిరం నివాస యోగ్యముగా ఉంది, ఈ మందిరంలో పరిశుద్ధత ఉందని దేవుడు మన హృదయం అనే మందిరం గురించి చెప్పాలా. చాలా మంది లోకములో అక్కడ మందిరం బాగుంది, ఇక్కడ మందిరం బాగుంది, కానీ దేవుడి నివాసం ఉండాలనుకుంటున్నా, నీ మందిరం బాగుందా లేదా అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిజంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ప్రతి మాట కూడా ఎంత గొప్పగా ఉందంటే, ఆ మాటలు చూడండి. ఏంటంటే చాలా మటుకు కొంతమంది ఏంటంటే వాళ్ళు పొగుడుతూ ఉంటారు కదా, మన టీవీలలో మనం చూస్తుంటాం కదా, అలాగా ఇలాగా అజేయుడు, ఆయనకు మించిన వాడు లేడు, అట్లాగా ఇలాగని చెప్పేసి అంటుంటా. అవి మనిషిని కల్పించినది. అయితే ఇక్కడ దేవుడి గురించి చెప్పబడిన మాట, పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతమైన స్థలములో నివసించువాడు. అటువంటి దేవుడంట వినయము గల వారి యొద్ద నివసించుటకును, దీన మనసు గల వారి యొద్ద నివసించుటకును ఆయన వస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద దేవుడు దృష్టి పెట్టి నీ హృదయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. నీ హృదయము దేవుని వాక్యములకు భయపడుతున్నదా లేదా అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలా. ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీ మాట నాకు స్పష్టంగా వినపరాలా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని చాలు. ఒకసారి నా వైపు చూద్దాం. మనం ఎవరైనా ఒక చిన్న చేయరాని తప్పు చేస్తే, ఏమయ్యా ఇలా ఉండాలని మీకు తెలియదా, ఎవరు చెప్పలేదా, ఇది కదా పద్ధతి, అది కదా పద్ధతి అని చెప్పేసి ఎవరైనా మనల్ని హెచ్చరిస్తారు. ఇక్కడ ఎఫెసు సంఘానికి అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, మీ దేహమంతా ఎవరి వలన కలిగింది? మీ దేహం ఎవరి వలన కలిగింది? దేవుని వలన మీకు కలిగింది. మీ దేహమంతా ఎవరికి ఆలయమంట? మీలో ఉంటున్నా నాకు అందించాలి మాట, మీలో ఉంటున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉంటుంది. ఏంటి ఈ మందిరమా? ఈ మందిరం కాదు, పరిశుద్ధాత్మకు ఆలయం. నీ దేహమే, నీ శరీరమే నీలో ఉన్న దేవుని ఆత్మకు ఆలయం. హల్లెలూయా! అది మీరు ఎరగరా? మీరే
దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలయము కన్నా మన దేహాలతో మనము ఎలాగా జీవిస్తూ ఉన్నాం, మనం ఎలాగా మన దేహాలు మలుచుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మరొకసారి చదవండి, చదవండి 6:16 చదవండి. 6 చదవండి, మొదటి కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని అదే పది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎరగవా నీ దేహము ఎవరి ఆలయం అంట? దేవుని ఆలయం అనేది ఎరగవా? మరి దేవుని ఆలయం అనేది వెలిగినప్పుడు నీ దేహంతో ఎలాంటి తప్పులు చేస్తున్నావు? దేవుని మందిరాన్ని నువ్వు పరిశుద్ధపరుచుకుంటున్నావా? దేవుని మందిరాన్ని నువ్వు పరిశుద్ధత కలిగి దేవుని వాసన యోగ్యముగా ఉండడానికి ఎల్లవేళలా ప్రతి దినమున దాన్ని శుభ్రపరుచుకుంటున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? కానీ నా శరీరం నా ఇష్టం ఉంటున్నాం కదా, నా శరీరం నా ఇష్టం. ప్రేమను తెలిపినారా? బైబిల్ సెలవిస్తా ఉంది, నీ శరీరం నీ ఇష్టం కాదంట. అది ఎవరి సొంతంట? దేవుని సొంతం. అది దేవుని ఆలయం. దేవుని ఆలయమును పాడు చేసే అధికారము నీకు నాకు లేదు. కాబట్టి ప్రేమను తెలిపినారా? దేవుడు హస్తకృతములైన ఈ ఆలయంలో నివసించడు. కానీ ఈ ఆలయం ఏదానికంటే కేవలం దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఒక ప్రత్యేకమైన స్థలము. కానీ నీవు నేను మనుషులందరూ ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత ఉంటారో, ఎవరైతే నలిగిన హృదయం కలిగి ఉంటారో వారి యుద్ధనే ఆయన నివాసము ఉంటున్నారు. వారే దేవుని యొక్క మందిరాలు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరం అని నీకు తెలుసా? నువ్వు దేవుని మందిరం అని నువ్వు ఎరగవా? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ దేవుడితో చెడుపు చేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివసించడానికి నువ్వు ఆటంకంగా ఉంటున్నావా? ఒకసారి ఈ హృదయకాల సమయంలో నువ్వు ఆలోచన చేయాలా? దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఏ మందిరమునైతే ఆయన దృష్టి పెడుతున్నాడో ఆ మందిరంలో నివాసం ఉండేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బయట అలంకారాలను చూసి ఆయన ఇష్టపడట్లే, పైన అందంగా ఉంటే ఆయన ఇష్టపడట్లే, చూసేదానికి లక్షల ఖరీదుగా ఉన్నట్లయితే ఆయన ఇష్టపడలేదు. కానీ ఏం కావాలంటే ఆయనకు విరిగిన హృదయం, నలిగిన మనస్సు. అది చూసి ఇష్టపడి ఆయన దాని మీద దృష్టి పెట్టి ఆ మందిరములో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరమానని, దేవుని నివాస స్థలమని నువ్వు మర్చిపోవు. దేవుని మీద దృష్టి పెట్టాలంటే నువ్వు దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని సన్నిధానంలో వణకాలి, దేవుని వాక్యానికి విధేయత ఇవ్వాలి. అలాంటప్పుడే దేవుడు నీ మీద దృష్టి పెట్టి ఆయన నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడతాడు. అంతే తప్ప నీ హృదయంలో, నీ దేహముతో, నీ ఆలోచనలతో, నీ తలంపులతో, నీ చూపులతో, నీ మాటలతో, నీ చేతులతో, నీ కాళ్ళతో నీ ఇష్టానుసారముగా చేసినట్లయితే దేవుడు నీ దేహములో, నీ దేహమే ఆయన మందిరం అనుకుంటున్నా, ఆ యొక్క గుడిలో ఆయన నివాసం ఉండలేడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ మీద దృష్టి పెట్టి నీలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక మంచి అధికారి నీ ఇంటికి వస్తానంటే నువ్వు వద్దంటావా? వద్దన్నావు. అలాంటిది నీ మీద దృష్టి పెట్టి నీ కొరకు ప్రాణం పెట్టి
నీకు క్షేమాన్ని ఇస్తానంటున్నాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నీలో నివాసం ఇస్తానంటున్నాడు, నీతోనే కలిసి నేను నివాసం ఇస్తానంటున్నాడు. అటువంటి దేవుడు నీతో నేను ఉంటానంటే నువ్వు వద్దంటే దానికి కారణాలు వేరే ఉంటాయేమో. ప్రేమిటి దేవుడు కదా, మనకు ఒకరితో మనకు పని లేదు. దేవుడి వాక్యం సెలవిస్తున్నది, నీవే ఆయన నివాసము, హల్లెలూయా, నీవే ఆయన మందిరం, నీవే ఆయన మందిరం అని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. ఇంకొక మాట వచ్చేటండి ప్రేమిటి దేవుడు కదా, చక్కటి మాట చెప్పబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ప్రతి కట్టడమును ఆయనలో ఏంటిమా చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ ఫలముగా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మీరు నేను అంట అందరు కాదు, మళ్ళా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనుషులందరూ కాదు, ఎవరైతే దేవునికి విధేయత చూపుతారో, ఎవరైతే దీన మనస్సు కలిగి నలిగిన హృదయం కలిగి దేవుని వాక్యానికి లోబడి దేవుడు వాక్యానుసారంగా జీవిస్తారో వారి మీద దృష్టి పెట్టినప్పుడు దేవుడు వారిలో నివాసం ఉంటాడని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. అవే నా మందిరాన్ని సెలవిస్తున్నాడు. కాబట్టి ఏంటంటే రాళ్ల చేత ఎలాగైతే ఒక మందిరముగా కట్టబడుచున్నామో మనమందరం అంట ఆత్మ మూలముగా ఏమవుతున్నామంట ఒక మందిరముగా, అమ్మా చదవండి, ఒక మందిరముగా కట్టబడుచున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచు ఉన్నారు. నువ్వు ఒకవేళ ఇటుక లేకపోతే రాయి అనుకో, ఆ ఇటుక రాయి పనికి రాలేదనుకో, ఏం చేస్తారు పక్కన పెట్టేస్తారు. కానీ కట్టబడేటప్పుడు ఇదిగో ఆ ఇటుక బాగుంది లేకపోతే ఆ రాయి బాగుంది తీసుకుని అక్కడ పెట్టామనుకో, మనము కూడా ఏమవుతాం, ఆ మందిరంలో ఒక భాగం అవుతాం. ఇక్కడ అదే చెబుతున్నారు, ఆత్మమూలముగా నువ్వు దేవుని మందిరములో కట్టబడుతున్నావంట. నువ్వు ఆత్మమూలముగా కట్టబడుతున్నా నిజమైన మందిరాన్ని నీవంట. చాలా మటుకు ప్రజలమంతా మనం అనుకుంటున్నాం దేవుని మందిరం ఇది అనుకుంటున్నాం. అన్ని రోజులు మనం మూసేస్తున్నాం. ఆదివారం శుక్రవారం ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు తెలుస్తున్నాం. అప్పుడు దేవుడు ఆడికి పోవాలా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ మందిరాలు ఏం చేస్తున్నాం మనము? ఆదివారమో శుక్రవారమో ప్రార్థనలప్పుడే తెరుస్తున్నాం, మిగతా రోజులు తాళాలు వేస్తున్నాం. అందుకనే హస్తకృతమైన ఆలయాలలో నేను నివసించను, మీ హృదయమే నీ దేహమే నా ఆలయము అని దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే మాటను స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా, ఎవరిలాంట? దేవునిలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా! దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారంట. నువ్వు కట్టబడాలి. నువ్వు కట్టబడకపోతే రిపేర్లు ఉంటే రిపేర్లు ఉన్న దాంట్లో దేవుడి నివాసము ఉంటాడా? మనం పూర్తిగా రిపేర్లు చేయకుండానే ఆ ఇంటిని సరి చేయకుండానే ఆ ఇంటిలోనికి నివాసానికి వెళ్తామా? దేవుడంట మనను ఆత్మ మూలముగా ఆయన కట్టుచు ఉన్నాడు. కట్టుటకు మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టుటకు మనం ఏం చేయాలంటే ఆయనకు అనుమతి ఇవ్వాలి. హల్లెలూయా! కట్టుటకు ఆయనకు అనుమతి ఇచ్చినప్పుడంతా ఆయన చక్కగా మనల్ని ఏం చేస్తాడు? ఒక మందిరముగా కడతాడు.
ఒక మందిరముగా కట్టి దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తాడు? దానిలో ఆయన నివాసము ఉంటాడు. దేవుడి నివాసం ఉంటే ఆ ఇల్లు ఎలాగుంటది? ఒకసారి ఆలోచించండి అమ్మా, ఇక్కడ వినండి. దేవుడు ఆ ఇంటిలో నివాసం ఉంటే ఎలా ఉంటుంది? దైవ నివాసం ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా దైవభక్తులను చూసారా? ఎప్పుడన్నా దైవభక్తులను చూసారా ఎప్పుడన్నా? ఒకవేళ దయ్యం పట్టిన చూస్తే మనకే చాలా భయం అనిపిస్తుంది. కానీ దేవుని ఇంటిలో ఎలా ఉంటుంది? అందుకే దావీదు భక్తుడు అంటాడు, దేవాని సన్నిధానములో సంపూర్ణమైన సంతోషము కలదు. హల్లెలూయా. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి ప్రియమైన దేవులారా, దేవుని యొక్క సన్నిధానములో అంటే దేవుని యొక్క మందిరములో అంతా సంతోషం ఉంటుందంట. నువ్వు దేవుని మందిరం అయితే నీ సంతోషం ఎలా ఉంటుందో చూడండి. అందుకనే నువ్వు రిపేర్లు లేకోకుండా, అంటే రిపేర్లు అంటే ఏంటి? మనలో ఉన్న లోపాలు ఏమేమి లేవో ఇంటికి ఆయన్ని సమకూర్చుకొని మనం ఏం చేస్తాం? ఆ ఇంటిలోకి వెళతాం. దేవుడంతా నిన్ను కట్టాలంటే నీలో ఉన్న ఆ రిపేర్లన్నీ సరిచేస్తున్నాడు. సరిచేయటకు నువ్వు అనుమతి ఇవ్వాలి. ఆయన నీ మీద దృష్టి పెట్టి నీలో ఆయన నివాసం ఉండాలని, నీతో కలిసి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీవే నా మందిరానివి. హల్లెలూయా. నీవే నా నివాస స్థలం. నేను ఈ మందిరంలో లేను. మీరు కూడుకున్నట్టుగా ఈ మందిరం అవసరం. నేనుండే దానికి కాదు. నేనుండేది ఎక్కడా? నీలోనే. హల్లెలూయా. మనమేం చెప్తున్నామంటే ఆసియాలోనే మరి పెద్దది ఏంది చర్చి, ప్రపంచంలోనే మా పెద్ద చర్చి. దేవుని దేవులారా, ప్రపంచంలో ఎంత పెద్ద చర్చిలు ఉన్నా సరే ఆ చర్చిలలో దేవుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దేవుని కోరికలో ఉన్న నీవు నేను, దేవుని స్వరూపంలో ఉన్న నీవు నేనంట దేవునికి భయభక్తులు కలిగి దీన మనసు కలిగి దేవుడికి లోబడినంత దేవుడు అంటున్నాడు, నీవే నా నివాస స్థలము, నీవే నేను నివసించే మందిరాన్ని. హల్లెలూయా. కాబట్టి ఎవరికి లేని గొప్ప వాక్యాన్ని దీన మనసు కలిగి యథార్థమైన మనసు కలిగి దేవుడికి భయపడే వారికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. నేను వారితో కలిసి వారిలో నేను నివాసం ఉంటానని. ఇంకొక మాట కూడా మనం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ చక్కటి మాట ఉంటది. ఇలాంటి వారి మీదంతా ఆయన దృష్టి ఎప్పుడు పెడతానంట, ఎప్పుడు పెడతానంట. ఎవరి మీద? ఆయన మందిరాల మీద. అర్థం కదా? ఆయన మందిరాలు ఎవరు? మనమే. ఇప్పుడు ఈ మందిరాల మీద కాదా ఆయన పెట్టే దృష్టి? ఎవరి మీద? మన మీద. మనమే సరిగా లేకపోతే ఈ మందిరాల్లో కూడుకుంటే ఏమంటారు ప్రజలు? ఒకసారి ఆలోచించేయండి. అందుకని ఇక్కడ నీ మీద దృష్టి పెడతారంట ఆయన మందిరాల మీద. అందుకే అంటాడు, ప్రభువా ప్రార్థన చేసినప్పుడు నీ మందిరమైన ఈ స్థలం మీద దృష్టి పెట్టి మమ్మల్ని కాపాడు ప్రభువా అని చెప్పేసి సొలొమోను భక్తుడు అనేక సార్లు ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ మీదకి తన దృష్టి రావాలంటే నీవు దేవుని మందిరముగా ఉండాలి, దేవునికి నివాస స్థలముగా ఉండాలి. అందుకనే ఉదాహరణలో కొందరు జీవితాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, నిజంగా దేవుడంతా ఎవరి మీద మనసు పెట్టాడు. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. హేబేలు కూడా తన మందలో తొలిచూరును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణములను లక్ష్యపెట్టెను, కయ్యూనును ఆయన అర్పణమును. ఇక్కడ ఏ మందిరం మీదకి ఆయన దృష్టి వచ్చింది? మీరు బైబిల్లో చదివితే ఆదికాండంలో ఇంకా కొంచెం మాట ఉంటుంది. ఏంటంటే హేబేలంట తన మందులో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుని అర్పణగా ఇచ్చుటకు తీసుకొచ్చాడంట. అప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఇద్దరు అన్నదమ్ములే. బాగా గమనించండి, హేబేలు కయ్యూను ఎవరు? అన్నదమ్ములే. ఏ మందిరం మీదకి వచ్చింది?
దేవుడి కనుదృష్టి హేబేలు అనే మందిరం మీదకి వచ్చింది. ఎందుకంటే హేబేలు అంతా దేవుడికి ఇష్టమైన మందిరముగా, దేవుడికి నివాసయోగ్యముగా ఉన్నాడు కాబట్టి ఆయన అర్పణాన్ని అంగీకరించాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆ యొక్క బలిని స్వీకరించాడు. కయ్యను కూడా అర్పించాడు. మరి ఆయన అర్పణను అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన హృదయము సరిగా లేదు. అక్కడ ఉంటుంది కింద మాట చదువుమా. వెంటనే ఎప్పుడైతే అంగీకరించలేదో కయ్యను ఎలా మండిపడ్డాడు చదువు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనెను. హల్లెలూయా. మిక్కిలి కోపం వచ్చిందంట. ఒకవేళ దేవుడు కనిపించింటే దేవుడిని పొడిచినేమో కదా. దేవుడు కనిపిస్తే దేవుడు పొడిచినేమో. చాలా మంది అంటారు చూడండి, దేవుడు అంటే రమ్మని నా ముందరకని. మిక్కిలి కోపముతో ఇంకా దేవుణ్ణి ఏం చేయలేక, ఎందుకంటే దేవుడు ఆయన ఆత్మస్వరూపి కదా, ఆయన ఏం చేయగలుగుతాం మనం. అందుకని ఎవరి మీద పడ్డాడు పోయి, అమ్మ ఎవరి మీద పడ్డాడు, హేబేలు మీద పడి కొట్టి చంపేశాడు. అయితే చూడండి ప్రేమను తెలిపెట్టారా, ఈ మందిరం మీద దృష్టి ఎలా ఉందంటే మీరు గమనించినట్లయితే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా హేబేలు మాట ప్రస్తావన వస్తూనే ఉంది. ఎందుకంటే ఇతడు నీతిమంతుడు, యథార్థమంతుడు అని. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు దేవుడికి ఇష్టమైన మందిరంగా ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధానంలో వణుకుచూ ఉంటావో, వణకడం అంటే చాలా మంది అంటారు చూడండి, రే నక్క వినయం చూపుకురా అని. నక్క చాలా వినయం చూపుతుందంట. ఎప్పుడు తనకంటే బలమైన ఒక జంతువు కానీ దాని ముందరకు వచ్చినప్పుడంట చాలా విధేయత చూపుతుందంట. ఎందుకంటే ఏం రొత్త తోక జాడిస్తే నన్ను చంపేస్తారు నాయని చెప్పేసి చాలా నక్క వినయం చూపుతుందంట. సందు కొంచెం అవకాశం వస్తానే దాని విశ్వరూపము. ఇక్కడంతా బైబిల్ తెలుస్తుంది, ఆయన సన్నిధానములో ఎవరైతే వణుకుచూ ఉందురో వారినే. ఇక్కడ ఉంది కదా మాట స్పష్టంగా ఉంది. ఏంటంటే ప్రేమిటి దాని బిడ్డలారా, మళ్ళీ నేను యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనానికి వస్తున్నాను. చూడండి ఒక్కసారి. ప్రేమిటి దాని బిడ్డలు గమనించండి. ఇదే యెహోవాకు ఎవరైతే వినయం నలిగిన హృదయం కలిగి నా మాటకు వణుకుతారో వారి మీదనే నా దృష్టి పెడుతూ ఉన్నాను. హల్లెలూయా. వణకడం అంటే మా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి శేష పనులన్నీ చేసుకుంటూ పోతాడే నా వణకడం. నువ్వు ఎక్కడున్నా సరే మనకు ఒకటి గుర్తు రావాలా, మనం ఎవరమంతా దేవుని యొక్క ఆలయం. ఈ దేవుని ఆలయంలో మురికి ఉండకూడదు. ఒకవేళ మురికి అవుతుంది వెంటనే ఏం చేయాలా, శుభ్రపరచుకోవాలా. దేని ద్వారా? దేవుని యొక్క వాక్యం ద్వారా. మనం శుభ్రపరచలేదు, ప్రభువా నన్ను శుభ్రపరచు ప్రభువా అని చెప్పేసి వెంటనే మనం దేవుని మాట ద్వారా సరి చేసుకోగలగాలి. అందుకంటున్నాడు, ఎవరైతే నా మాటకు విధేయత చూపుతారో, ఎవరైతే నా వాక్కుకు భయపడి వణుకుతారో వారి మీదే నేను దృష్టి పెడతాను, వారి మీదే నేను దృష్టి పెట్టి వారిలోనే నేను నివాసము ఉంటాను. మీరే నాకు నిజమైన మందిరాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, హేబేలు అంట దేవుడికి ఇష్టమైన మందిరం అంట. ఎందుకని? ఆయన దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగిన వ్యక్తి. అందుకని ఆయన మీద దృష్టి పెట్టి ఏం చేస్తాడు, ఆయన అర్పణను అంగీకరించాడు. అందరూ అర్పణ అంగీకరిస్తామా? ఒకటి బాగా గమనించండి, ఎవరంటే వాళ్ళు మనకి ఏదైనా ఇస్తే తీసుకుంటామా? తీసుకోం. మనకి ఇష్టమైన వాళ్ళు ఇస్తేనే తీసుకోం. ప్రియమైన తెలిపినారా, ఇంకొక మాట మనం కూడా చూసినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 5వ వచనం. మీరు అన్ని మైకులు ఉన్నాయి, మైక్ తీసుకోవచ్చు కదా ఒకటి, చదవండి. రెండు 5 ముందు చదువుతున్నట్టున్నారు మీరు, చదువుమా.
నిర్గమకాండము 2వ అధ్యాయము 5వ వచనం. అదేనా? రెండు 25 చదువుమా. 2:25. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నాకు ఒక మతిమరుపు ఉంది, నేను రాసిన అనుకుంటాను. అదేమైందంటే 25 పెట్టబోయి 2 పెట్టుకున్నా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు అంతా దేవుడు వారిని చూసి ఏం చేశారంట, వారి మీద లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? వాళ్ళ మీద తన దృష్టిని పెట్టారు. ప్రేమిట్లారా, అదే మాట, ఒక చక్కటి మాట ఉంది. ఏంటంటే లక్ష్యం ఉంచడం అంటే ఏంటంటే ఎవరి మీద అంటే, ఎందుకు లక్ష్యం ఉంచారు ఇశ్రాయేలు మీద? వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు, దేవుని మాటకు వణికారు, దేవునికి విధేయత చూపారు. అందుకనే దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచి వారిని అక్కడి నుండి విడిపించాలనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునిలారా, నీ మీద దేవుడు లక్ష్యం ఉంచాలంటే ఒకటి, ఈ 2 మాటలు మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు విరిగి నలిగి హృదయం కలిగి ఉన్నప్పుడు నీ మీద లక్ష్యం అంటే దృష్టి పెట్టడం. దృష్టి పెట్టడమే కాకుండా ఏం చేస్తాడు? నీలోకి వచ్చి నివాసం చేస్తాడు. నీ మీద దృష్టి పెడతాడు. మన మీద దృష్టి పెట్టిన మనం విడిచిపెడతారా? మన మీద దృష్టి పెట్టిన మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. కాబట్టి పెట్టారా, నీ మీద దృష్టి పెట్టిన దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు మీద కూడా ఆయన ఏం చేశాడంట? దృష్టి పెట్టాడు. వాళ్ళు విడిచిపెట్టాడా? ఎలాగ నడిపించాడంటే, గ్రద్ద తన పిల్లలనంట ఎలాగ మోస్తుందో 40 సంవత్సరాల అరణ్యములో దేవుడు వారిని మోసాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడంట నిన్ను లక్ష్యం చేసినప్పుడంట, నిన్ను ఎప్పుడు లక్ష్యం చేస్తాడంటే నువ్వు ఆయన సన్నిధానంలో వణుకుతూ ఉండాలి. ఎప్పుడు వణుకుతుండాలా? మనుషులు కనిపించిన, అమ్మ ఈయన చాలా భక్తిపరుడు రా, ఈయన తప్ప ఇంకెవరు లేరుపా అనిపించుకోండి. మనకు అవసరంలే, మనుషులు మనం భక్తి పరులు అనుకోని అవసరంలే. ఎవరు లక్ష్య పెట్టాలా? నిన్ను దేవుడు లక్ష్య పెట్టాలా? దేవుడు లక్ష్య పెడితే దేవుడు వచ్చి నీ హృదయములో నివాసం ఉంటాడు. దేవుడు వచ్చి నివాసం ఉంటే, దేవుడు నీ మీద తన కన్ను దృష్టిని పెడితే నీ స్థితి ఎలాగుంటుందో, నీ గతి ఎలాగుంటుందో, నీ పొజిషన్ ఎలాగుంటుందో ఒకసారి గమనించు. అందుకనే బైబిల్లో మాటండి, నన్ను కనపరచు అని ఎందుకు నేను కూడా కనపరుస్తా. నన్ను ఎవరైతే కనపరుస్తారో నేను వారిని కనపరుస్తాను. మోషే దేవుడిని కనపరచలేడా? దేవుడు మోషేను గణపరచాడు. అంతగా గణపరచాడంటే చుట్టుపక్కల దేశాల అందరూ వారు కూడా మోషే వస్తున్నాడంటే గడగడా ఓడికారు. ఎందుకంటే అమ్మా, ఇతడు దేవుని యొక్క సేవకుడు. అదే స్థితిని ఎవరికి ఇచ్చాడు? వల్ల యెహోషువ కూడా ఇచ్చాడు. యెహోషువ అన్నాడు, నువ్వు భయపడకు, దిగులు పడకు, ఎవరు కూడా ఎదుట నిలవలేదు. నువ్వు దేవుడికి మొదటి స్థానం ఇస్తే, దేవుడు మన ఎదుట ఉన్న శత్రువులంతా ఎవరు కూడా నిలవలేకపోకుండా చేసి ఆయన మనలో నివాసము గమనించండి. అందుకనే ఇంకా స్పష్టమైన మాట, ఒక మాట ఉంది చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము
14 వచనం త్వరగా. అంతటా యెహోవా అతను తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే చెప్పనొచ్చాను. ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? గిద్యోనుతో దేవుడు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఎవరిని విడిపించాలా? ఇశ్రాయేలును విడిపించు. ప్రభువా, నేనేం పార్టీ వాడనంటే, నేను పంపిన వాడను, నేను పంపుతున్నా నిన్ను అంటే, చూడండి, నేను పంపుతున్నా, నువ్వు భయపడకు, వెళ్ళు. మీకు ఆ వృత్తాంతం చదివినట్లయితే మీరు బాగా గమనించండి. కొన్ని లక్షల మంది వస్తారు యుద్ధం చేయడానికి. అప్పుడు దేవుడు అంటాడు, ఇంతమంది వద్దులేండి, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరినీ ఇంటికి పంపించేయండి అంటారు. వాళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళిపోతారు. ఎంతమంది మిగులుతారు? మహా అంటే ఒక 3000 మంది మిగులుతారు. ఆ 3000 మందిని ఒక కాలువకాడికి తీసుకొని వచ్చి అందరు నీళ్లు తాగమని అంటారు. నీళ్లు తాగమంటే అక్కడికి పోయి చాలా మంది ఏం చేస్తారు? కొంతమంది కుక్క గతికినట్టు గతుకుతారు. కుక్క ఎక్కడ గతుకుతుంది? ఎప్పుడన్నా మీరు పొలగొల తాగారా? నేను తాగిన. ఎలా తెలుసా? మనం వస్తా ఉంటాయి నీళ్లు, మురుకులు వస్తున్నప్పుడు అనడము, అలాగే తాగడం. అయితే కుక్క గతికినట్టు గతికిన వారందరినీ ఏం చేయాలంట? ఏం చేయాలా? ఎన్నిక పంపన్నాడు. ఎవరైతే చేతులతో ఇలాగ తీసుకొని ఇలాగ తాగారో వాళ్ళని మటుకి నిలవబెట్టమంటే ఎంతమంది? 300 మంది. వాళ్ళేమో చూస్తే ఇసుక దండలా ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఈ 300 మందితో నేను మీకు విజయాన్ని ఇస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఒకే ఒక మాట అన్నాడు, నిన్ను పంపిన వాడును నేనే. హల్లెలూయా. అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు యుద్ధం చేయలే. ఎవరు? గిద్యోను యుద్ధం చేయలే. లక్షల మంది సైన్యం కాడికి ధైర్యంగా పోయినారు అంతే. ఏం చేశారంటే, శాంతాలు కొండలు పట్టుకొని వాళ్ళ మధ్యలో పోయి పగలగొట్టారు అంతే. బూర ఊదుకుంటా కొండలు పగలగొట్టారు. బూర ఊదుకుంటా కొండలు పగలగొడితే దేవుడు చేసింటే వాళ్ళ ఖడ్గాన్ని వారి సైడే తిప్పితే వాళ్ళే ఒకరినొకరు పొడుచుకొని చనిపోతున్నారు. అమ్మా, ఇశ్రాయేలు మన మీద పడ్డారని చెప్పేసి భయపడిపోయి కేకలు వేసుకుంటా పరిగెత్తారు. పరిగెత్తిన వారిని అక్కడ ఉన్న వాళ్ళు చంపేశారు. ఇక్కడ ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, ఈయన భయపడ్డాడు. అమ్మా, అంతమందితో నేను యుద్ధమా, నేను ఏ పాట పడనంటే ఆడొక్క మాట జ్ఞాపం చేసుకోవాలి, నేను నీ మీద దృష్టి పెట్టినాను, నేను నీలో ఉన్నాను, నేను పంపిన వాడను, నేను నిన్ను పంపిన వాడను, నేను నీతో ఉన్నవాడను, నేను భయపడకను వాళ్ళతో యుద్ధానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునిలారా, నువ్వు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుడికి భయపడి విధేయత చూపితే నీ మీద దేవుడు దృష్టి పెడతాడు. నీ మీద దృష్టి పెట్టి నిన్ను విడవక ఎడబాయక నీ హృదయంలో నివాసముంటూ అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో నీ జీవితం అంతా కూడా దేవుడు నిన్నేం చేస్తాడో నడిపిస్తాడని దేవుడి వాక్యము సెలవిస్తున్నది. ఇంకొక మాట మనం చూద్దాం. అదే కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఈ మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయ. అంటే ప్రేమను కలిగిట్లారా వెంటనే దేవుడు ఏం చేస్తాడు? విరిగి నలిగిన హృదయాన్ని స్వీకరిస్తాడు. మనము ఎంఆర్ఓ కాడికి పోయినామనుకో,
అయ్యా నా పరిస్థితి ఇది ఇలాగుంది, వాళ్ళు వచ్చి పడదొస్తున్నారు, ఏదని చేయంటే తీసుకొని నడబడేశాడు అనుకో, దాని ఏంటి లక్ష్యం చేశాడా? చేయలే. నిర్లక్ష్యంగా పక్కన పెట్టాడు. ఈ లోకపరంగా మనం చూస్తే కానీ ప్రేమను జరిగినాడు ఎక్కడ దేవుడంట ఏ హృదయాన్ని. అందుకే మొదటి నుంచి ఈ 2 మాటలు మనం గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. ఎవరైతే ధీరుడై దీన మనస్సు కలిగి దేవుని సన్నిధానములో వణుకుచూ ఉందురో, దేవుని మాటకు విధేయత చూపుతారో, వారినే నేను దృష్టించి వారిలో నేను ఉండేదానికి ఇష్టపడుతున్నాను అని చెప్పేసి పదే పదే దేవుడు చెప్తున్నాడు. హస్తకృతమైన ఈ ఆలయాలలో నేను నివాసము ఉండను, మీరే నా నివాస స్థలము. హల్లెలూయా. మీరే నా మందిరాన్ని, మీరే నా మందిరాలని చెబుతూ ప్రేమను కనిపెట్టారా ఇక్కడ పదే పదే చెప్తున్నాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన వనులంట. ఇష్టమైన వనులు మనందరికీ చాలా మటుకు ఏదో ఒక ఫుడ్ ఇష్టంగా తింటాం కదా, ఏదో ఒకటి ఇష్టంగా తింటాం. అమ్మా ఏ ఫుడ్ తింటాం చెప్పండి ఒకసారి. ఏ ఫుడ్ తింటాం? ఇష్టంగా తినేది ఉంటుంది, ఇష్టంగా తినేది ఉంటుంది. దాని ముందర ఏం పెట్టినా తినం, ఇష్టంగా తినే ఫుడ్ ఉంటుంది. ఒకవేళ ఋషి పశి లేని వాళ్ళు అయితే ఏమి లేవా అన్ని కొట్టా నేను అంటారేమన్నా. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇష్టం అనేది ఉంటుంది. ప్రేమిడు దీన్ని బిడ్డలారా గమనించండి. ఇక్కడంట దేవుడంట ప్రతి మానవునిలో ఇష్టపడినంట ఏంటంట విరిగి నలిగిన మనస్సు. హల్లెలూయా. మనము ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఇక్కడ డ్రెస్సులు పెట్టామనుకోండి, వరుసగా తెల్లగొడలు పెట్టామనుకోండి, ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. ఒకరు వేసుకుంటాం, ఒకరు వేసుకోం. నాకు ఇష్టం లేదబ్బా తెల్లగొడ్డలు అంటే, లేకుంటే నల్లగొడ్డలు అంటే నాకు ఇష్టం లేదబ్బా, లేకుంటే ఇంకోటి ఏదో కారణాలు చెప్తాం. లేకపోతే ఒక ఐటెం పెడతాం, నాకు అది ఇష్టం లేదబ్బా అని చెప్పేసి అంటాం. ఇక్కడంతా మనుషులందరిలో దేవుడు ఇష్టపడేది విరిగి నలిగిన. నిన్ను ఇష్టపడతాడు, నన్ను ఇష్టపడతాడు, ఆమెను ఇష్టపడతాడు, ఆయన్ని ఇష్టపడతాడు. దానికి కారణం ఏంటంటే నీలో దేవునికి విరిగి నలిగిన మనసు. అది ఆయనకంట ఇష్టమైన బలి అంట. ఆయనకు ఎవరు అర్పించారా ఇష్టమైన బలి? ఆదిలో హేబేలు. మరి నీవు నేను నీ హృదయమును ఇష్టమైన బలిగా దేవునికి అర్పించుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఇష్టమైన బలి అంటే ఆయనకు. మనం ఏం చేస్తామంటే మనుషులు ఏమనుకుంటారో, మనుషులు కాదు మన కొరకు ప్రాణం పెట్టింది, మనుషులు కాదు మనల్ని దీవించేది, మనుషులు కాదు మనలో ఉండేది, మనుషులు కాదు మనకు తోడుగా ఉండేది, మనుషులు కాదు మన జీవితాన్ని మార్చేది. నువ్వు దేవుడికి ఇష్టమైన బలి చేసినప్పుడంట ఆయన చాలా సంతోషిస్తాడు. అందుకేనే ఆ మాట అంటున్నాడు ఆయన. ప్రేమని దేని బిడ్డారా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఒక ఆయనంట చాలా దేవునికి పొట్టేళ్ళు, ఎడ్లు, గొర్రెలు, మేకలు మొత్తం దేవునికి చాలా బలులు ఇచ్చాడంట. ఎన్ని బలులంటే అక్కడ కొల్ల సొమ్మను దోచుకున్నటన్నీ అక్కడ ఏం చేశాడు? కాల్చివేసి శ్రేష్టమైనటువంటి, చూడండి శ్రేష్టమైనటువంటి ఏంటంట, మంచిగా బలిసినటి కొరువినటి తీసుకొచ్చాడు ఇంకొక చోటకి ఈ దేవునికి ఇద్దామని. అక్కడేమో అన్ని తగలబెట్టాడు. దేవుడు ఏం చేశాడు? అన్ని తగలబెట్టరా నాయన అని చెప్పినాడు. అది చెప్పింపబడినటి అన్ని తగలబెట్టరా నాయన అంటే ఈయన ఏం చేశాడు? కుంటి వాటిని, గుడ్డి వాటిని, అయ్యి ఇవి అన్ని తగలబెట్టి మంచి బలిసినట్టు తీసుకొని వచ్చాడు మనుషుల మాట విని.
ఇక్కడ ఒక మాట అంటాడు. ఏ మాట అంటే, ప్రేమిడి దేవుని బిడ్డలారా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం అనుకుంటా, ఒక్కసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథములో ఒక్కసారి చూడండి, దయచేసి మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును కానీ అమాలేకులను నిర్మూలన చేసి తిని, అయితే గిల్గాలులో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితలమగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. చాలు, ఇక్కడ ఒక మాట గమనిద్దాం. దేవుడు ఏం చెప్పాడు? మొత్తం నాశనం చేయమన్నాడు. ఈయనేం చేశాడు? కొన్ని తీసుకొచ్చాడు. అయితే ఈయనేమంటున్నాడు వచ్చి మళ్ళా, నేను దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట విన్నా అంటున్నాడా, వినలేదంటున్నాడా? విన్నా అంటున్నాడు. కానీ ఇక్కడ విన్నాడు ఆయన? వినలేదు. వినకపోగా నేను విన్నానంటున్నాడు. అయితే జనులు నన్ను ఏం చేశారు? ప్రోద్బలం చేయడం చేత నేను వాటిని తీసుకొచ్చాను అని చెప్పేసి అంటూ ఇక్కడ సమూయేలు అంటున్నాడు. ఏంటంటే, ఇప్పుడు చదవండి, మళ్ళా కంటిన్యూ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన, క్వశ్చన్ మార్క్ చూడండి. ఒక నిమిషం ఆగు. అక్కడ క్వశ్చన్ మార్క్ కదా, ఒకసారి ఆలోచించి, ఆయన మాట వినడము ఆయనకు సంతోషమా? ఒకరు దహన బలులు అర్పించడం ఆయనకు సంతోషమా అని చెబుతూ కంటిన్యూ చేయి. ఆలోచించుము, బాగా గమనించండి ఇక్కడ, ఆలోచించుము బలులు అర్పించుట కంటే, ఎంత చక్కటి మాట, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే, అబ్బా ఏమంటున్నాడు? మాట వినడము శ్రేష్టం. దేనికంటే? నాయన, బలులంటే నాకు ఇష్టం లేదు, పొట్టేళ్ల క్రొవ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఒకడు నా మాట వింటే నాకు ఎంతో ఇష్టం, ఎంతో సంతోషం. ఆలకించు, ఒకసారి ఆలోచన చెయ్యి. దేవుడు దీన్ని చూసి సంతోషిస్తాడా? నువ్వు చేసిన పని ఏంటి నాయన అని చెప్పేసి ఎంత చెప్పినా సరే ఆయన మటుకు నేను కరెక్టే చేశాను అనుకుంటున్నాడు. అందుకని ప్రియుడు దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వేమి చేసినా దేవుని మాట వినలేదనుకో, ఆయన దృష్టిలో నువ్వు ఉంటావా? ఇప్పుడు ఆయన దృష్టిలో సౌలు ఉన్నాడా? లేడు. ఆయన హృదయంలో సౌలు ఉన్నాడా? లేడు. కారణం ఏంటంటే, దేవుని మాటను సౌలు ఏం చేశాడు? నిర్లక్ష్యము చేశాడు. దేవుని మాటకు భయపడలే ఆయన, దేవుని మాటకు విధేయత చూపలే ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది, అన్నిటికంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే
మాట వినడము శ్రేష్టము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట పాపముతో సమానం. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవాజ్ఞను నీవు విశ్వసించుదు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడి దృష్టి ఆయన మీద ఉందా? ఇంకా దేవుడి దృష్టి ఆయన మీద లేనప్పుడు దేవుడు ఆయనలో ఎలా ఉంటాడు? అది అసాధ్యం. కాబట్టి ప్రేమ తెలివిల్లారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు దీనుడై దీన మనస్సు కలిగి నలిగిన మనస్సు కలిగి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటారో వారినే నేను దృష్టించుచున్నాను, వారే నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నీ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాడు, నీలో నివాసం ఉండాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని నిరంతరము నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి అట్రీతి మనం